ఆర్మీ రిక్రూట్మెంట్కి పోయి ఫెయిల్ కావడం మనందరూ అదృష్టం, అంతేనా కాదా? అయింటే సార్ ఒక్కడే జాబ్ వచ్చిండు, లేదు కాబట్టి ఇప్పటికీ 1950 మంది జాబ్ చేరినారు. భవిష్యత్తులో ఎంతమందిని తయారు చేస్తాడో ఆ భగవంతుడు కూడా తెలుసు. కాబట్టి ఓబులే సార్ దీన్ని స్థాపించింది లాభాలకో డబ్బులు సంపాదించాలనో దీనివల్ల ఏదైనా ప్రాఫిట్ పొందాలనో కాదు, కేవలం సర్వీస్ మోటివ్తో దీన్ని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఓబులేస్ అకాడమీ వారికి కదిరి సబ్ డివిజన్ పోలీసులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అయినా ఓబులేస్ అకాడమీ వాళ్ళే కనపడతారు, తేరు బందోబస్తు అయినా ఓబులేస్ అకాడమీ, శివరాత్రి ఉత్సవాలైనా, పాలపాడిదిని ఆంజనేయ స్వామి ఉత్సవాలైనా, యోగి వేమన బ్రహ్మోత్సవాలైనా ఓబులేస్ అకాడమీ వాళ్ళు లేకుండా కదిరి సబ్ డివిజన్లో ఏ బందోబస్తు కూడా జరగదు. అందుకు కదిరి సబ్ డివిజన్ పోలీస్ శాఖ తరఫున ఓబులేస్ సార్కు ఆ ట్రైనీస్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా సమాజంలో ప్రతి పౌరుడు కూడా పోరాడాల్సిన అవసరం వచ్చింది. ఒకప్పుడు ఎప్పుడో సినిమాలలో చూసేవాళ్ళం మనం డ్రగ్స్ అంటే ఏ విధంగా ఉంటాయి ఎట్లుంటాయని. ఈరోజు వీలైతే మన ఇంట్లో, లేకపోతే మన వీధిలో, లేకపోతే మన ఊరిలో ఖచ్చితంగా ఆ డ్రగ్స్ వాసనలు అనేటివి వింటున్నాం, చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనమంతా చాలా అప్రమత్తమై ఇది నాకెందుకులే, నాకు తెలియదు కదా, నా వరకు రాలేదు కదా అని అనుకునేదానికి లేదు. మీరు చూసినా తెలిసినా అటువంటి సమాచారం తెలిసినా వెంటనే దాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ నిర్మూలించేదానికి ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. కేవలం ఒక పోలీసులో ఓ ఎక్సైజ్ డిపార్ట్మెంటో వాళ్ళ ఒక్కరి వల్లనే ఈ డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మేము తక్కువ సిబ్బంది, పనులు చాలా ఎక్కువ. సమాజంలో ప్రతి పౌరుడు అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అంతేకాకుండా మనమంతా చేయగలిగితే ఈ డ్రగ్స్ మన ఊర్లోనే కాకుండా, మన జిల్లా కాకుండా, మన రాష్ట్రం కాకుండా దేశంలోనే ఈ డ్రగ్స్ అనేది ఉండవు. ఈ డ్రగ్స్ నిర్మూలించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఈగలని దీనికి సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అని అన్ని స్కూళ్ళల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కమిటీలు, యాంటీ డ్రగ్ కమిటీలు కూడా ప్రతి స్కూల్లో ఏర్పాటు చేసి అందులో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు వారు కూడా బాధ్యులు చేసి ప్రతి ఒక్కరి ద్వారా దీన్ని నిర్మూలించేదానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రం ఇటీవల మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ డ్రగ్స్ నిర్మూలించేదానికి 25 వారాల ప్రోగ్రామ్ను ఒకటి ఏర్పాటు చేశారు. ఏదంటే నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్. ఇది రాబోయే 25 వారాల్లో దేశమంతా కూడా రకరకాల కార్యక్రమాలు చేసి దేశం నుండి డ్రగ్స్ను నిర్మూలించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో మనం డ్రగ్స్ జోలికి పోము, ఇతరులను పోని. ఎందుకంటే మీరంతా ఎవరు, యువతంతా కూడా ఈ దేశ ఆస్తి జోలికి వస్తే మేము ఊరుకుండాలనా ఉండం. మీరు ఊరుకున్నా కూడా మేము ఊరుకుంటాం. ఎందుకంటే మీరంతా మా ఆస్తి, మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఓకేనా? ఖచ్చితంగా కాపాడుకుంటాం, మిమ్మల్ని కూడా బాధ్యతలు చేస్తాం, మీరు కూడా దాంట్లో పాల్గొనేట్టుగా చేస్తాం. ఓకే? తర్వాత మీరంతా యువకులు ఉన్నారు కాబట్టి ఇటీవల కాలంలో ఒక మంచి సినిమా పెద్ది అని వచ్చింది. చూసినారా లేదా? ఏమైనా సినిమా కూడా చూడరా? ఏముంది డైలాగ్ దాంట్లో? ఎస్, అది చాలా మంచి డైలాగ్. మళ్ళీ అంతే, మళ్ళీ పుడతామో లేదో మనకు తెలియదు, ఇప్పుడే సాధించాలా. మళ్ళీ మంచి పాటలో 2 లైన్లు ఉన్నాయి. ఏమున్నాయి?
ఏం పాట? ఏమైనా పాటలు కూడా రావా? ఏం పాట ఉంది లైను? నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు నువ్వేమి